హాయ్ ఫ్రెండ్స్, ఇది బెంగళూరులో ఉన్న ఇంకొక పెద్ద టెంపుల్ అండి. దొడ్డ బసవన్న టెంపుల్ అంటారు. మనం తెలుగులో చెప్పాలంటే పెద్ద బసవన్న. ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది, బసవన్న విగ్రహము. యాక్చువల్గా ఈ టెంపుల్కి హిస్టరీ కూడా ఉందండి. ఒక 500 సంవత్సరాల క్రితం ఇక్కడ వేరుశనగ పొలాలు అయితే వేసేవాళ్ళంట ఈ టెంపుల్ ఉన్న దగ్గర. అప్పట్లో ఒక ఎద్దు వచ్చేసి ఆ ఏరుశనగ పొలాలన్నీ కూడా పాడు చేస్తూ ఉంటే ఒక రైతు విసిగిపోయి కర్రతో ఆ ఎద్దుని కొట్టినప్పుడు ఆ ఎద్దు అక్కడే కూర్చొని ఆ పొలాలలో పెద్దదే ఒక రాతి విగ్రహం లాగా, పెద్ద రాతి విగ్రహం లాగా మారిపోయిందంట. సో అని చెప్పి ఈ హిస్టరీ ఈ గుడి గురించి చెప్తారు. ఆ నందీశ్వరుడే ఇక్కడ విగ్రహంగా, ఈ విగ్రహం పైన మనకి గుడిలాగా కట్టేశారు. ఇక్కడ చూడండి, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ మనకి, బసవన్న విగ్రహం. ఈయన ఇంతకింతకి రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉన్నాడంటండి. అప్పట్లో పెరుగుతూ ఉంటే పైన కొమ్ముల ఒక 3 మేకులు లాంటివి అయితే కొట్టారంట. మనకి ఇప్పుడు కూడా చూడొచ్చు. మనం వెనక వైపుకి వెళ్ళి బాగా పరిశీలిస్తే 3 కొమ్ములు లాంటివి కొట్టేసి ఉంటారు తలపైన. అప్పుడు పెరగడం అనేది ఆగిపోయిందంటండి. ఈ టెంపుల్కి చాలా విశిష్టత అయితే ఉంది. బెంగళూరులో ఉండి చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. బసవాన్ గుడి అంటారు కదా, ఈ బసవన్న పేరుతోనే ఈ ప్రాంతాన్ని బసవాన్ గుడి అని పిలుస్తారండి. ఇక్కడ దొడ్డ బసవన్న టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, ఎప్పుడైనా టూర్కి వచ్చిన వాళ్ళు కానీ ఈ దొడ్డ బసవన్న దేవస్థానాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. ఆ బసవన్న అయితే చూడడానికి అసలు మనం 2 కళ్ళు సరిపోవండి, అంత పెద్ద విగ్రహం అన్నమాట. మేము లాస్ట్ వీక్ అయితే వెళ్ళాము ఇక్కడికి వెళ్ళి దర్శించుకొని మనం ఏది కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా జరిగిద్దండి. దొడ్డ బసవన్న టెంపుల్ బసవాన్ గుడి దగ్గర ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి కార్తీక మాసం నవంబర్ నెలలో ఒక నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు కూడా కడ్లేకాయ పరుషు అని ఒక ఉత్సవం అయితే చేస్తారు. అంటే వేరుశనక్కాయలు ఉత్సవము అంటారు తెలుగులో, అదనమాట. అంటే వేరుశనక్కాయలు రైతులు ఫస్ట్ అంటే తొలి పంట ఏదైతే ఉంటుందో తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా, వేసిన వాళ్ళందరూ కూడా ఈ బసవన్నకి అభిషేకం చేస్తారండి ఆ వేరుశనక్కాయలతో. అది ఈ చరిత్రలోనే చెప్పుకోదగిన విషయంగా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఆ నెల మొత్తము కూడా ఈ గుడి దగ్గర ఒక తిరునాళ్ళలాగా, మనకి ఒక ఉత్సవం లాగా చేస్తారనమాట. ఆ నెల రోజులు కూడా ఇంకా మొత్తం షాపులు అన్ని రకాలు మనకి తిరునాళ్ళు ఎలా అయితే ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట ఈ గుడి దగ్గర. సో ఇక్కడ కింద మాత్రం చాలా బొమ్మలు అయితే పెట్టున్నారు. అట్లా చూడండి, ఇక్కడ వేరుశనక్కాయలు అమ్మేవాళ్ళ బొమ్మలని, తర్వాత వేరుశనక్కాయలు కుప్పలు పోసి రాసులు పోసిన బొమ్మలు, అట్లాగే కొనేవాళ్ళ బొమ్మలు, అట్లన్నీ కూడా చూడండి. ఇక్కడ ఆవుల బొమ్మలు, ఎద్దుల బొమ్మలు, ఇట్లా బొడబొక్కల వాళ్ళు తీసుకెళ్లే ఆవులు, తర్వాత గొర్రెలు కాసుకునే వాళ్ళు. అంటే అప్పట్లో ఇక్కడ ఉన్న ఈ వాతావరణం మొత్తం కూడా మనకి బొమ్మల రూపంలో ఇట్లా పెట్టారనమాట, మనకి అర్థం అవ్వడానికి. ఇట్లా అందరూ వచ్చి ఫ్యామిలీ అక్కడ ఉన్న రాసులు పోసిన ఆ శనక్కాయలను అయితే కొనుక్కుంటారంట ఆ ఉత్సవం, కడ్లేకాయ పరుసు ఉత్సవం రోజు. సో వేరుశనక్కాయలు అయితే మాత్రం ఇక్కడ చాలా విశిష్టంగా కార్తీక మాసంలో ఆ నందీశ్వరుడు బసవన్నకి అభిషేకం అయితే చేస్తారు. ఇదే ఇక్కడ విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. బాయ్.